జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో జనమేజయులు వ్యాస మహర్షి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో ఈ సంచికలో తెలుసుకుందాం. క్రిందటి సంచికలో సందర్భవశాన నీవు కూడా యాగం చేశావు, అంటే యజ్ఞం చేశావు, మీ తండ్రి గారిని తక్షకుడు కాటు వేశాడు అనే కోపంతో సర్పజాతి అంతటినీ కూడా నశింపచేయాలనే ఉద్దేశంతో యాగాన్ని తలపెట్టావు. ఆ యజ్ఞంలో ఎంతో సర్పజాతి నశించిపోయింది, తక్షకుడు తప్ప. ఈ విధంగా యజ్ఞాలు చేసేటప్పుడు జరిగేటువంటి చిన్న చిన్న లోపాల వల్ల, భావాల వల్ల, ఉచ్చారణ దోషాల వల్ల వచ్చే ఫలితాలలో మార్పులు రావటం అనేది సర్వసాధారణం. అందుకు ఉదాహరణగా దశరథ మహారాజు మనోవాక్కాయ కర్మలతో యజ్ఞం చేశాడు కాబట్టి సలక్షణమైనటువంటి రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులను పొందగలిగారు. అదే కొంత లోపభూయిష్టమైనటువంటి కారణం వల్ల పాండవులు సరైనటువంటి ఫలితాలను పొందలేకపోయారు అని క్రిందటి సంచికలో చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే వ్యాస భగవానులు ఈ విధంగా అన్నారో జనమేజయుని యొక్క దుఃఖానికి అంతు లేదు. తాతగారు వ్రతం ఏదైనా కూడా ఫలితం కూడా దక్కలేదు కదా, తక్షకుడు చావలేదు సరికదా, సర్పజాతికి మాత్రం కొంత అన్యాయమే జరిగింది. రెండవది, నేను చేసే యజ్ఞం వల్ల నా తండ్రికి దివ్య స్వర్గము దొరుకుతుంది అనుకున్నాను, అదీ లభ్యం కాలేదు. నా ప్రయత్నము వ్యర్థమైంది, నా యజ్ఞము కూడా సఫలం కాలేదు అని జనమేజయులు బాగా వ్యాకులత పొంది దుఃఖితులయ్యారు. ఆ సమయంలో వ్యాస మహర్షి, ఓ జనమేజయ మహారాజా, ఎందుకు అంతగా విలపిస్తున్నావు? నీవు కూడా ఇక నుంచైనా నీ తండ్రిని ఉద్ధరించటికే కాదు, నిన్ను నీవు కూడా ఉద్ధరించుకోవడం కోసమని సత్కార్యాలందే మనస్సును లగ్నం చెయ్యి. ఎప్పుడైతే పరితప్త హృదయంతో మనస్సుతో యజ్ఞం చేస్తావో నీవు సత్ఫలితాలనే పొందుతావు, నీ మనస్సుకి ఊరట కలుగుతుంది, నీ తండ్రికి కూడా సద్గతి ప్రాప్తిస్తుంది. జనమేజయ, ఒకప్పుడు అపార శక్తిశాలియు భగవంతుడికి విష్ణువు కూడా ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని చేశారు, అదే అంబికా యజ్ఞము. నీవు కూడా ఆ యజ్ఞాన్ని చేసి మనస్సుని శాంతపరచుకో అంటూ వ్యాస మహర్షి చెప్పగానే జనమేజయులు తనని తాను స్థిమితపరచుకుని, పితామహ, మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడు మహావిష్ణువు, ఆయన స్వయంగానే ఈ జగత్తుకి ఆధారమైనటువంటి వాడు, అటువంటి మహానుభావులు కూడా యజ్ఞాన్ని చేశారా? సాక్షాత్తు ఆ పరమాత్మే యజ్ఞము చేస్తున్నప్పుడు వేద రహస్యములు బాగా తెలుసున్న బ్రాహ్మణులే సహాయులై ఉండాలి కదా, అటువంటి బ్రాహ్మణులు ఉన్నారా? ఆ సమయంలో ఋత్విజుల పనుల్ని ఎవరు చేసేవారు? నాకు ఇదంతా కూడా వినాలని కుతూహలంగా ఉంది, కాబట్టి నాకు ఆ అంబికా యజ్ఞం గురించిన విశేషాలను తెలియచేయండి అని చాలా ఆసక్తిగా జనమేజయుడు అడిగాడు. అందుకు వ్యాస భగవానులు చాలా ఆనందపడి, జనమేజయ, నీవు అడగటమే కాదు, అది చెప్పటం నాకు ఒక గొప్ప భాగ్యంగా భావిస్తాను. ఇది మహా అద్భుతమైనటువంటి సంఘటన, ఇది విన్నవారు చరితార్థులవుతారు. మహా అద్భుతము, మహాపుణ్యవంతమైనటువంటి సంఘటనలు. అది చెప్పడం కోసమని ఉద్యుక్తమవుతున్న నా మనసు పొలకించిపోతూ ఉన్నది. జనమేజయ, చాలా శ్రద్ధగా సావధానంగా విను. ఒకప్పుడు భువనేశ్వరీదేవి తన శ్రీ విగ్రహం నుండి 3 శక్తులను ప్రకటించింది. ఆ 3 శక్తులే బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారు ఆవిర్భవించే సమయానికి అక్కడ భూమి లేదు, అంతా చుట్టూతా సముద్రం. వీరు మాత్రము ఒక విమానంలో ఆసీనులై ఉన్నారు. వెంటనే వారిలో మనము నిలుచోవటానికి ఎక్కడా స్థలము కూడా కనిపించట్లేదే అనే భావం ఉద్భవించింది. ఎప్పుడైతే వారి మనసులో ఆ భావం కదిలినదో
భువనేశ్వరీదేవి ఆధారశక్తికు పృథివిని వారి వద్దకు పంపినది. అంటే వారిలో భావం ప్రకారంగా భువనేశ్వరి యొక్క కృప వల్ల పృథివి సృష్టి జరిగినది. జనమేజయ ఈ పృథివిని మేధస్సు అని, పృథివి, భూమి, మహి అని పిలవటం కూడా జరుగుతూ ఉన్నది. అందుకు కారణము మధుకైటవుల యొక్క మేధస్సు కలియటం వలన మేదిని అని, సర్వాన్ని ధరించటం వలన ధర అని, విస్తారముగా విస్తరించి ఉండటం వలన భూమిని మహి అని కూడా పిలవటం జరుగుతూ ఉంది. అయితే తాతగారు, ఆ భూమి నీటిపైనే నిలబడి ఉందా అని అడిగాడు. అందుకు మహర్షి, లేదయ్యా, భువనేశ్వరీదేవి ఆ పృథివిని శేషనాగుని పడగల మీద నిలబెట్టింది. ఆ ఆలోచనతోటే విశాల పర్వతాలను కూడా సృష్టి చేసింది. ఆ విశాల పర్వతాలు ఈ భూమిని మోస్తూ ఉంటాయి. కాబట్టే పర్వతాలని మహీధరములు అని కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత భగవతి జగదంబిక అనేక యోజనాల విశాలమైన సుమేరు పర్వతాన్ని సృష్టించి మిగుల సుందరంగా అలంకరించింది. అనేక మణిమయ శిఖరాలు దాని మీద అద్భుతమైన శోభను పెంపొందిస్తూ ఉన్నాయి. అంతటితో సృష్టి ఆగలేదు. బ్రహ్మ మానసము నుండి మరీచి, నారదుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, వశిష్ఠుడు ఇలా మానసపుత్రులు ప్రకటితమయ్యారు. దక్ష ప్రజాపతికి 13 కన్యలు ఉద్భవించారు. కశ్యపుని ద్వారా ఆ దక్ష కన్యలకు దేవతలు, దానవులు కూడా జన్మించారు. అప్పటి నుండి కాశ్యప సృష్టి కొనసాగించడం జరిగింది. అప్పటి నుండి ఇక మానవులు, పశువులు, సర్పములు ఇలా అనేక జాతులు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ యొక్క అర్ధ శరీరం నుండి స్వయంభువమరు ప్రకటితమయ్యారు. మిగిలిన భాగము నుండి స్త్రీ రూపమున శతరూప ఆవిర్భవించింది. వారు ఉభయుల సంతానమే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఇంకా వారికి అత్యంత సౌందర్యవతులు, ఉత్తమ గుణవంతులైన 3 కన్యలు కూడా జన్మించారు. ఈ విధంగా బ్రహ్మదేవులు కొంత సృష్టి సలిపి సుమేరు పర్వత శిఖరం మీద సుందరమైన బ్రహ్మలోకాన్ని నిర్మించుకుని సరస్వతితో హాయిగా ఉన్నారు. ఆ తర్వాత విష్ణు భగవాన్లు లక్ష్మి యొక్క వినోదార్థము వైకుంఠాన్ని సృష్టించారు. వారు సర్వోత్తమమైన రమ్యమైన క్రీడాభవనాన్ని సకల లోకములకు పైన విరాజమానమై ఉండేట్టుగా సృష్టించుకున్నారు. ఆ తర్వాత శంకర్లు కూడా తమ యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మత్స్యలోక పాతాళంలో కాకుండా మూడవదైనటువంటి స్వర్గలోకం కూడా ఉంది. అది మేరుగిరి శిఖరం మీద ప్రకటితమై ఉంది. రకరకములైన రత్నాలతో సుశోభితమై దేవరాజు ఇంద్రునకు నివాస స్థానమై ఉంది. సముద్ర మదన సమయంలో ఉత్తమమగు పారిజాత వృక్షము, 4 దంతములు గల ఐరావతము, సమస్త కోరికలు నెరవేర్చేటువంటి కామధేనువు గోవు, ఉచ్చైశ్రవము, రంభ మొదలగు అనేక అప్సరసులు అందుండి బయటకు వచ్చారు. స్వర్గమును సుశోభితమనర్చు వారందరికీ ఇంద్రుడు తన వద్ద నివాస స్థానాన్ని ఇచ్చాడు. దీని తర్వాత సముద్రం నుండి ధన్వంతరి, చంద్రుడు వచ్చారు. అనేక గణములతో వీరు స్వర్గంలో నివసిస్తూ ఉన్నారు. జనమేజయ మహారాజా, ఇలా 3 విధాలుగా సృష్టి చేయడం జరిగింది. సంచిత కర్మలకు అనుగుణంగా అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 భేదాలతో జీవ సృష్టి కూడా జరిగింది. దేవతలు, పశువులు, మానవులు ఈ విధంగా సృష్టి కార్యం నిర్వహించి బ్రహ్మ, విష్ణు, శంకర్లు వారి వారి యొక్క దివ్యధామాలందు ఆనందంగా స్వేచ్ఛగా పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఒకనాడు విష్ణు భగవానుడు వైకుంఠంలో కూర్చున్న సమయంలో అమృత సాగరమందు సుశోభితమై ఉన్న మణిద్వీపము గుర్తుకు వచ్చింది. ఎందుకంటే తొలిసారిగా ఆ మహానుభావులు మహామాయను అక్కడే దర్శించారు. ఆ దేవి యొక్క రూపము, ఆ మణిద్వీపము విష్ణువు యొక్క మనసులో నిరంతరము ప్రకాశిస్తూనే ఉంది. అంతేకాదు ఆ దేవి యొక్క పవిత్ర మంత్రం కూడా లభించింది. ఆ పరమశక్తి స్మరణకు వచ్చిన తర్వాత
ఇంకా విష్ణువు అంబికా తలంపు లేకుండా ఉండలేకపోయేవారు. అందువల్ల ఆయన తన భవనం నుండి కిందికి దిగి వచ్చేశారు. మహాదేవుని పిలిచారు. బ్రహ్మ, వరుణుడు, ఇంద్రుడు, కుబేరుడు, అగ్ని, యముడు, వశిష్ఠుడు, కశ్యపుడు, దక్ష ప్రజాపతి, వామదేవుడు, బృహస్పతి వీరందరూ కూడా విష్ణుమూర్తి పిలువగా అందరూ కిందకి వచ్చి సమావేశమయ్యారు. మిగిలిన విస్తృతముగా యజ్ఞం అందించటకు తగిన సామాగ్రి అంతా కూడా పోగు చేశారు. మనసులోని కోరికని చెప్పగా వారందరూ కలిపి అంబికా యజ్ఞం చేద్దాము అన్నారు. దానికి కావలసిన సామాగ్రి అంతా కూడా పోగు చేయబడింది. అమూల్యములైన సాత్విక మనోహర సామాగ్రి అంతా ఒక చోట పేర్చారు. శిల్పుల ద్వారా ఒక విశాల యజ్ఞశాల నిర్మించారు. ఉత్తమ వ్రత పాలకులకు 27 పరమశ్రేష్ఠులకు బ్రాహ్మణులు ఋత్విజుల రూపంలో ఎన్నుకోబడ్డారు. అగ్నిని స్థాపించడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద వేదికలు తయారు చేశారు. బ్రాహ్మణులు కూర్చుని దేవి యొక్క బీజమంత్రాన్ని జపించడానికి అనువుగా అన్నీ సిద్ధం చేసుకున్నారు. సంచికలో ఆ యజ్ఞం ఎలా సాగింది, అంబిక ప్రత్యక్షమైనదా, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్.